వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతోనే టీడీపీ జనసేనలు పొత్తుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ పొత్తు వల్ల మెజారిటీ సీట్లు సాధించవచ్చన్న అంచనా ఆ పార్టీ నేతల్లో ఉంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ పొత్తు ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ లైవ్లో అందిస్తారు. సుజాత, ప్రస్తుతం మనం ఏదైతే సినారియో నడుస్తుందో ఆ రాజమండ్రి వైపే పూర్తిగా ఆంధ్ర రాజకీయాలన్నీ కూడా చూస్తున్నాయి. మనం ఉదయం నుంచి చూసుకుంటే ఏదైతే ములాఖాత్కు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి స్టేట్మెంట్తో పూర్తిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఇటొచ్చి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఈ మొత్తం ఈ రెండు నియోజకవర్గాలకి కలిపి 34 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 34 నియోజకవర్గాల్లోనూ అత్యధికంగా ఏదైతే ఏ పార్టీ సాధిస్తుందో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది మనం వస్తున్నటువంటి ఆనవాయితీగా తీసుకోవచ్చు. ఈ ఆనవాయితీని బేస్ చేసుకునే ఈ టీడీపీ, జనసేన ఈ రెండు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా మీదే, గోదావరి జిల్లాల మీదే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు జనసేన ఇటీవల చేపట్టినటువంటి వారాహి యాత్రలో అనూహ్య స్పందన లభించింది. మరోవైపు టీడీపీ కూడా యువగళం పేరుతో చేస్తున్నటువంటి పాదయాత్రకు కూడా అనూహ్య స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ విస్తృతంగా రెండు జిల్లాల మీద పట్టు సాధించారు. అయితే పొత్తులో ఉన్నటువంటి అంశాలను క్రోడీకరిస్తే పూర్తిగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 5 జిల్లాలుగా విడిపోవడం జరిగింది. ఈ 5 జిల్లాలని 5 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని తీసుకొని ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 2 సీట్లు జనసేనకి ఇస్తారని చెప్పేసి అప్పుడే రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అంటే గోదావరి జిల్లాల్లోనే 10 సీట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా మాకు 25 సీట్లు కావాలని చెప్పేసి ఏదైతే జనసేన నుంచి అభ్యర్థన అయితే వస్తుంది, ఈ అభ్యర్థనని ఎట్లా వస్తాయనే అంశాన్ని మనం రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలతో మూసిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ ఈరోజు జరిగినటువంటి స్టేట్మెంట్లో మొత్తం ఈ ఏర్పాట్లన్నింటిలో కూడా చూసుకుంటే ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో భాగంగానే ముందుకు వెళ్తామని చెప్పేసి ఇటు జనసేన, అటు టీడీపీ ఇద్దరు కూడా ఉమ్మడిగా ప్రకటన చేయడంతో పూర్తిగా ఏదైతే జన సైనికులందరూ కూడా వాళ్ళకి కేటాయించాల్సినటువంటి సీట్ల మీద ఇప్పుడే దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో మరిన్ని విషయాలన్నింటినీ కూడా పూర్తిగా రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎంత వేగంగా వస్తాయనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ మోహన్.